ఎంకే ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వింజమూరు సమీపంలోని వింజేటమ్మ కొండ వద్ద ఈ నెల 16న హత్యకు గురైన మేదరమెట్ల శ్రీకాంత్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో శ్రీకాంత్ ను హరిబాబు, ప్రదీప్, వెంగమ్మలు హత్య చేసినట్లు కలిగిరి సీఐ సుబ్బారావు వెల్లడించారు. వెంగమ్మతో ముగ్గురు యువకులు వివాహేతర సంబంధం కలిగి ఉన్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని తెలిపారు. ముగ్గురు మధ్య మనస్పర్ధలు రావడంతో శ్రీకాంత్ ని హత్య చేశారని పేర్కొన్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుందన్నారు. ఈ మీడియా సమావేశంలో కలిగిరి సీఐ సుబ్బారావు, వింజమూరు కలిగిరి ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, ఉమాశంకర్లు పాల్గొన్నారు. 19వ తేదీ ఈ నెల 19వ తేదీన వింజమూరు గ్రామ సమీపంలోని వింజేటమ్మ టెంపుల్ ఎదురు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడనే సమాచారం మేరకు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాము. దర్యాప్తులో భాగంగా కలిగిరి మండలానికి చెందిన వీర్నకొల్లు విలేజీ గ్రామస్తుడైన మేదరమెట్ల శ్రీకాంత్ అనే వ్యక్తి 16వ తేదీ మార్నింగ్ ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ పేరెంట్స్ కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తే స్విచ్ ఆఫ్ అయిపోయిందని, తర్వాత వెతుకుతున్న క్రమంలో 19వ తేదీ మధ్యాహ్నము వాళ్ళ మీడియా మిత్రులు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కానీ తెలుసుకొని ఎవరో చంపివేయబడ్డారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించి గౌరవనీయ మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా ఎస్ఐస్ మేము టీమ్స్గా ఏర్పడి ఎటువంటి క్లూ లేని కేసుని ఇమ్మీడియట్గా టెక్నాలజీ సహాయంతో మరియు ఇతర ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి డిటెక్ట్ చేయడం జరిగినది. దీనిలో భాగంగా ఒక మూలి వెంగమ్మ అనే ఆమె శ్రీకాంత్తో సన్నిహితంగా ఉంటూ అదేవిధంగా ఇంకొక ఇద్దరితో కూడా సాన్నిహిత్యం ఏర్పరచుకొని ఆ క్రమంలో వీళ్ళిద్దరికి వచ్చిన మనస్పర్ధల మూలంగా ఈ మూలి వెంగమ్మ, హరిబాబు అండ్ ప్రదీప్లు కలిసి ఒక స్కెచ్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారము మొదట 15వ తేదీ సాయంత్రము అతను చంపాలనే ఉద్దేశంతో అతనికి ఫోన్ చేస్తే రాని పక్షంలో 16వ తేదీ వరకు ఉండి 16 మధ్యాహ్నం ఆమె ద్వారా ఫోన్ చేయించి వింజేటమ్మ టెంపుల్ ముందున్నటువంటి ఫీల్డ్స్లోకి తీసుకెళ్ళి అతనికి వీళ్ళ ముగ్గురు కలిసి అతను